ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని, దర్యాప్తు సమయంలో పరీక్ష చేసేందుకు తీసుకున్న ఆయేషా శరీర భాగాలను తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఆయేషా మీరా శరీర భాగాలు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదని ఆయేషా తల్లి శంషాద్ బేగం కోర్టుకు తెలిపారు. వాటిని అప్పగించేలా ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. తన కుమార్తె హత్య కేసులో న్యాయం కోసం 18 ఏళ్లుగా పోరాడుతున్నట్లు తల్లి శంషాద్ బేగం తెలిపారు. ఆయేషా తల్లి రిపోర్టు తీసుకుని దర్యాప్తు చేయాల్సిన సీబీఐ అధికారులు ఆ దిశగా విచారణ చేయలేదని ఆమె తరపు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ తెలిపారు. ఈనాడు సిబిఐ అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పచ్చు. అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. అంటే వాళ్ళు అసలు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు. పైగా మా దగ్గర నుంచి రిపోర్ట్ కూడా తీసుకోలేదండి. చాలా లోపాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో. అసలు మా దగ్గరికి వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ ఏ రిపోర్టు కూడా తీసుకోవటం అనేది జరగలేదు. పోలీసులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ప్రకారంగా రాసుకొని ఇవ్వటం జరిగిందండి. కోర్టుకి సమర్పించారు. అందులో చాలా తప్పులున్నాయి. సో మా యందు దయించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా దండగా ఉన్నారు కాబట్టి ఆయన సహాయ సహకారాలతోనే మేము ఇంతవరకు రావటం జరిగింది. ఈనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాపై పాప కేసుని మళ్ళీ ఆయన టేకప్ చేసి గవర్నమెంట్ ద్వారా అసలైన నిందితుల్ని పట్టుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు న్యాయం ఏంటంటే హంతకుల కోసం కాదు, లేకపోతే ఎవరినో శిక్షించాలని కాదు. ఇప్పుడు తమ పాపకు జరిగిన అన్యాయం కాబట్టి దానికి సంబంధించింది ఇంతకుముందు నిర్భయ కానీ లేకపోతే దిశ కానీ ఆల్రెడీ ఈ కేసులో వాటన్నిటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి. ఇప్పుడు ఇది డిసెంబర్ 27న ఆయేషా మీరా దినోత్సవంగా దాన్ని ప్రకటించాలని చెప్పేసి సంస్మరణ దినోత్సవంగా ప్రకటించాలని, అలాగే దీనికి సంబంధించింది ఇక మిగతా పాపలకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి స్టూడెంట్స్ కానీ ఇలాంటి విషయాలు జరగకుండా దానికి సంబంధించి మేము ముందు ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు చేస్తే ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూట్ చేసి మా పాప పేరుతో చేస్తామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించింది ఇంకా మళ్ళీ వేరే ఇన్వెస్టిగేషన్ కానీ అవి లేకుండా ప్రభుత్వం దానికి సంబంధించి చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు అడుగుతున్నారు.